నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 12th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిచ్చిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధి కలుగునుగాక. ఫ్రెండ్స్, ఈ వాక్యం నాకు చాలా ఇష్టం. మీరు కూడా పలుమార్లు ఈ వర్డ్ విని విశ్వాసం పెంచుకున్నప్పుడు నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు. ఆత్మీయతలో కానీ, ఆర్థిక విషయాలు కానీ, ఆరోగ్య విషయాలు పైకి రావాలి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి తప్ప కిందకి వెళ్ళకూడదు. ఎందుకంటే మన దేవుడు అంత గొప్పడు. ఆయన స్వస్థపరిచి యెహోవా, రక్షించే దేవుడు. అంతేకాదు అద్భుతాలు చేసి, ఆశ్చర్యకారాలు చేసి, అంతకంతకు దావీదు వర్ధిల్లని రాయబడింది. అంతకంతకు నీవు నేను వర్ధిల్లుతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియుడని ఆత్మల వర్ధిలిన ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లి సౌఖ్యంగా ఉండమన్నాడు. ఎస్పెషల్లీ మనకేంటంటే 23 వచ్చిన మర్చిపోవద్దు. నూనెతో నా తల అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నీకు కావాల్సిన దానికంటే సమృద్ధి ఉండాలి అన్నిట్లో. ఇటు కుటుంబంలో సమాధానం, ఇటు శాంతి, ఆరోగ్యం, అలాగే ఐశ్వర్యం, జ్ఞానం, అన్నిట్లో నీకు కావాల్సిన దానికంటే 1000 మంది సలహా ఇచ్చే వ్యక్తిగా, 1000 మందికి నువ్వు దీవెనకరంగా అన్నం పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే వ్యక్తిగా నువ్వు మారాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం, నా విశ్వాసం. ఈ అనెంటింగ్ ఫెస్టివల్స్ ద్వారా మరింతగా మనం బలపడాలి. ఇంకా అనెంటింగ్ ఫెస్టివల్స్ 3 ఉన్నాయి. ప్రభుత్వం అయితే కొత్త ప్లేస్లో, ఎన్కేఆర్ గార్డెన్లో ఇంకా 3 అనెంటింగ్ ఫెస్టివల్స్ ఉన్నాయి. మిస్ చేసుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బలంగా ప్రేయర్ చేద్దాం. నెక్స్ట్ లెవెల్కి దేవుడు నేను లేవనెత్తును గాక. మన బిడ్డలు ఎగ్జామ్స్ వస్తున్నారు, వాళ్ళు కూడా దేవుడు జ్ఞానం, వివేచన, కృపనిచ్చి గొప్ప కార్యాలు చేసి టాపర్స్కి దేవుడు లేవనెత్తును గాక. జ్ఞానంలో కూడా మన వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలా. అన్నిట్లో గుడ్ రిజల్ట్స్ పొందాలి, ఎవరు ఫెయిల్ అవ్వకూడదు. అలాగే జాబ్స్ విషయాల్లో జాబ్స్ రావాలి. అలాగే జాబ్స్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ పై వాడుకుంటా కింద వాడుకుంటూ ఉన్నాడు. ఒక అటెండర్, క్లర్క్ జాయిన్ అయ్యి నువ్వు మేనేజర్ పోస్ట్కి, CEO పోస్ట్కి వెళ్ళిపోవాలి. అలాంటి కృప దేవుడు నీకు ఇచ్చును గాక. బిజినెస్లో కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది 10 బిజినెస్ లాగా మారిపోవాలి. 100 మంది కస్టమర్స్ వస్తారన్నది 500 మంది రావాలా. అదే గిన్నె నుండి పొరలటం అంటే అన్ని విషయాల్లో నీకు కావాల్సిన దానికంటే సమృద్ధి. అలాంటి కృప దేవుడు ఇచ్చిన గాక. అందుకే ఆయన అంటాడు, మొదట ఆరంభం కొద్దిగా ఉన్నా సరే తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుతావు. సంఘం సేవ చేస్తున్నావా? సేవకుడిని పరిచయం కూడా మహాభివృద్ధి పొందును గాక. ప్రార్థన. ఆశ్చర్యకర ఎవరి ప్రేయలోకి పిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించి కృప చూపించండి. అవును నాయన, మొదట మీ స్థితి కొద్దిగా ఉన్నాను, తుదకు మహాభివృద్ధి పొందుతూ ఉన్నాను. ఎవరైతే పొరవ నీతిగా, పరిశుద్ధంగా రక్షణ పొంది అడుగులు వేస్తున్నారు వాళ్ళందరూ విశ్వాసం బలపరచండి. నీకు ఇష్టంగా జీవించాలి, నీ కృప పొందాలి, నీ దీవెన పొందాలి. అయ్యా, సమాధానం విషయంలో, కుటుంబాల్లో ఆనందం విషయంలో, భార్యాభర్తల మధ్య స్నేహం విషయంలో, అలాగే జ్ఞానం విషయం, విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు, జ్ఞానం విషయంలో, అన్ని విషయాల్లో నాయన, బిజినెస్ విషయాల్లో, జాబ్స్ విషయాలు, అన్ని విషయాలు కృప చూపించి మా గిన్నె నిండి పొర్లి పారాలా. మొదట ఆరంభం కొంచెం ఉన్నా సరే తుదకు మహాభివృద్ధి పొందాలి. అలాంటి కృపను, అలాంటి దీవెన ప్రతి ఒక్కరికి దయచి ఈరోజు ఇలాంటి ఆశీర్వాదంతో, దీవెనతో, అభిషేకంతో నన్ను మమ్మల్ని నింపి గొప్ప కార్యాలు చేయండి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అప్పులు తీరిపోవాలి, దరిద్రం పోవాలి, సమస్యలు సాల్వ్ అవ్వాలి, చీకటి పోయి వెలుగ్గా మారాలి, దుఃఖం నాట్యంగా మారాలి, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, పెళ్లి కాలంలో పెళ్ళి అవ్వాలి, గర్భఫలైన బిడ్డలు గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీ క్షేమాన్ని సుఖప్రసవాలు పొందాలి. అయ్యా, జాబ్స్ రావాలి, హైక్స్ రావాలి. యేసు నామములో జాబ్ లేని జాబ్స్ వచ్చునుగాక, అద్భుతాలు జరుగునుగాక. అలాగే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆయన, KG to PG ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, 10th ఎగ్జామ్స్ రాబోయే రోజుల్లో, అన్నిట్లో బోర్డ్ ఎగ్జామ్స్ ఇంకా ఉన్నాయి. ఆయన 18th బోర్డ్ ఎగ్జామ్ ఉంది, మళ్ళీ చివరి ఎగ్జామ్. అన్నిట్లో మా బిడ్డలు కృప చూపించి గొప్ప కార్యాలు చేసి దీవెన తోడేయించండి. అలాగే ప్రభా, సర్కస్ గ్రౌండ్ వికెట్ చేసి మరి ఎన్కేఆర్ గార్డెన్కి అక్కడికి ప్యాక్ అయిపోవాలా. ఏ రీతిగా అప్పుడు పంజాగుట్ నుంచి SR నగర్ వస్తే ఎలా ప్యాక్ అయిపోయిందో అలా ప్యాక్ అయిపోవాలి. 4 వర్షం కూడా త్వరలో పెట్టాలా. అలాంటి డోర్స్ ఓపెన్ చేయండి. అద్భుతంగా దీవి సర్కస్ గ్రౌండ్ మంచి మనసు ఓనర్స్తో మాట్లాడండి. వాళ్ళు పిలిచినైనా మరి చర్చ కోసం దేవుడు ఇమ్మన్నాడని ముందుకు రావాలి. అలాంటి ప్రేరేపణ వాళ్ళకి ఇవ్వండి. కృప చూపించండి. అన్ని విషయాలు ఆశీర్వాదాన్ని ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించుకుని గొప్ప జయాన్ని ఇచ్చి ఆశీర్వాదంతో నింపండి. ఎన్కేఆర్ గార్డెన్ ఓనర్స్ని, ఆ యజమానిని వాళ్ళని కూడా దీవించి బ్లెస్ చేసి మంచి మనసు ఇవ్వండి. చీకటి తొలగించండి. అపవాది క్రియలను కూడా లయపరచండి. నాయన, మరి బ్లిస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మీరు సాల్వ్ చేసి మాకు రిజిస్ట్రేషన్ అవ్వాలి, అన్ని విషయాల్లో సాల్వ్ అవ్వాలా. అన్ని విషయాల్లో కృప చూపించి ప్రామిస్ ల్యాండ్లో ఉన్న ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి చేయమని ఇవ్వండి. ఇదంతా కూడా నీ దీవెన, నీ కృప మాతో ఉంచి, మా బిడ్డలపై ఉంచి, మా కుటుంబాలపై ఉంచి కృపాక్షేమాలు దయచేసి జయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.